ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ, ఒక చిన్న జర్నీ. మన లైఫ్లో జరిగే ప్రతి సింపుల్ మూమెంట్ని మీతో షేర్ చేయడానికే ఇది మన సాగిపోదా పయనం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే నా డే రొటీన్ ఈ రోజు ఎలా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, మా జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయ్యింది, మేము జర్నీ చేసినందుకు సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, అసలు ఏమేం జరిగింది, మేము ఏం ఫేస్ చేసాము అనే ప్రతిదీ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకైతే నచ్చుతుంది తప్పకుండా అని అయితే నేను ఆశిస్తున్నాను. సో వీడియోని లైక్ చేసి చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వీడియోలోకి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ మా పాప అయితే పోజులు కొడుతుంది స్పెట్స్ పెట్టుకుని. ఎందుకు ఈ పోజులు అంటే, మేమైతే ఇవాళ మా సొంతూరికి అత్తింటికి వెళ్తున్నాము. ఎందుకంటే మాకు కృష్ణా డిస్టిక్ నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది, ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, ఓణీల ఫంక్షన్. అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ మాకు జర్నీ వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ రోజు హాఫ్ అన్ అవర్ జర్నీ మాకు 1 అవర్ 1.5 అవర్ పట్టిందనమాట. అదంతా కూడా టైం వేస్ట్, తలకాయ నొప్పి అయితే అయిపోయింది. ఎలా అయితే ఇంటికి సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత సోకులు అయ్యాము. ఫంక్షన్ కదా, మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. రెడీ అయ్యి 10 కల్లా బయలుదేరాము. కార్లోనే వెళ్ళిపోయాము. ఎంతమంది 1 2 3 4 5 మెంబర్స్, కానీ కార్ సీటింగ్ వచ్చేసి 4 మెంబర్స్కే. అంటే ఫ్రంట్ ఒకళ్ళు వెనకాల ముగ్గురు, కానీ నలుగురం వెళ్ళామా, అయ్యో బాబు చచ్చాము. అసలు కన్వీనియంట్గా లేదనమాట. చాలా ఇబ్బంది అయితే అయిపోయింది జర్నీ. అందులోకి బాగా సమ్మర్ హీట్ ఒకటి పిల్లలతో, అది కూడా. ఇక్కడైతే ఫంక్షన్కి రీచ్ అయిపోయాము. చూసారు కదా, స్టార్టింగ్ వెల్కమింగ్ అంతా కూడా ఇలా అరేంజ్ చేశారు. బ్యాంగిల్స్ ఇచ్చేది కానీ ట్రెడిషన్ వేలో ఇది ఒక ఈవెంట్కి ఇచ్చేసుకున్నారనమాట. సో మొత్తం A to Z వాళ్ళే చేపిస్తారు, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి మన ట్రెడిషన్ తగ్గట్టు అంతా వాళ్ళే అరేంజ్ చేసేస్తారు. జస్ట్ వాళ్ళకి హింట్ కీ పాయింట్స్ ఇస్తే వాళ్ళే అల్లుకుపోతారు. ఇక్కడ మేము వెళ్ళగానే ఒక వెల్కమింగ్ డిష్ లాగా ఒక స్నాక్ అయితే పంపించారు. అది కూడా చాలా బాగుంది. ఒక స్వీట్ పూతరేకు, అలానే ఫిష్ కట్లెట్ అనమాట. చాలా బాగా అనిపించింది అది. ఇక్కడ ట్రెడిషన్ వేలో ముగ్గు కాలమ్స్ కానీ స్టేజ్ డెకరేషన్ కానీ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఆ ఫంక్షన్ తగ్గట్టు ఏమేమి కావాలి అనే ప్రతిదీ కూడా వాళ్ళు అరేంజ్ చేసేసారు. చక్కగా చిన్న చిన్న క్యూట్ లిటిల్ డాల్స్ బొమ్మలు ఉన్నాయి కదా, వాటన్నిటిని, ఏనుగుల్ని, ఇవన్నీ కూడా బాగా అరేంజ్ చేశారనమాట. పెళ్లి కూతురుతో డాన్సులు వేయించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, పేరెంట్స్ అందరితో డాన్సులు వేయించి సరదాగా ఒక కోలాహలంగా బాగుంది. సినిమాటిక్ లెవెల్లో బాగా చేశారు వెల్కమింగ్ డాన్స్లు. ఆ పెళ్లి కూతుర్ని అలా పల్లకిలో తీసుకురావడం అదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ భోజనాలు అయితే జరుగుతున్నాయి. భోజనాలు అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే నాకు కొంచెం నాన్ వెజ్ కర్రీస్ డిసప్పాయింట్ చేసినాయి అనిపించింది. చికెన్, మటన్. స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడ ఒక రోబో కెమెరా అనేది పెట్టారనమాట. వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక ఇన్విటేషన్లో వాళ్ళు వచ్చారు అన్నట్టు ఒక ఫోటో తీసుకుని వెళ్ళేటట్టు. అది బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇన్స్టెంట్ ఫోటో ఐడియా, లైఫ్ లో ఇది ఒక మెమరీ. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా బ్రాస్ గిన్నె ఇచ్చారు. ఇది కూడా బాగా అనిపించింది. ఇదంతా బాగానే ఉంది, కానీ సమ్మర్ లోనే చేసుకోవాలా ఫంక్షన్స్ అన్ని కూడాను. మార్చండి అబ్బా, ఇది ఒక్కటే బాబోయ్ అనిపించింది, భయం వేసింది. ఇక హ్యాపీగా ఇంటికైతే తిరిగి వచ్చి. ఈ సమ్మర్ లో హీట్ అయితే దంచి కొడుతుంది, అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.